డబ్బిస్తానంటే వద్దంటా? ఓయ్, దోచుకుంటే దొరికే ఆనందం కష్టపడి చూడరా, నువ్వు పొందే ఆనందం రెట్టింపవుతుంది. నీ డబ్బు దోచుకుంటుంటే నాకు దొరికే కిక్కు మరేదీ ఉండదు. డబ్బు రెడీగా ఉంచండి. ఎప్పుడు ఎక్కడ ఎలా కొట్టేస్తానో మళ్ళీ కాల్ చేసి చెప్తాను. ఓకే, బాయ్. శేఖర్, శేఖర్, శేఖర్! గ్రానీ, ఏమైంది? ఏంటంత కోపంగా ఉన్నావు? శేఖర్ ఎక్కడా? ఎక్కడున్నాడు? 3D యానిమేటర్తో గదిలో ఉన్నారు గ్రానీ. వాడి బొమ్మ గీమన్నాను, ఎంతవరకు వచ్చింది? వాడు మళ్ళీ ఫోన్ చేశాడు. నా డబ్బు కొట్టేయడానికే పుట్టినట్టు మాట్లాడుతున్నాడు. నాకు వాడి బొమ్మతో పాటు వాడి పూర్తి వివరాలు కావాలి. త్వరగా శేఖర్ కాల్ చేయి. అలాగే గ్రానీ. హలో హలో, శేఖర్ అంకుల్. గ్రానీ మిమ్మల్ని తొందరగా రమ్మంటున్నారు. ఆకృష్, వస్తున్నాను. ఓకే అంకుల్, త్వరగా రండి. గ్రానీ, శేఖర్ అంకుల్ వస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? మేడంకి ఈ విషయాన్ని ఎలా చెప్పాలి? కానీ అభి విషయాన్ని మేడం చెప్పకుండా దాచాలని చూస్తున్నాడు. ఎలా? ఒక దొంగలా కాకుండా ఈ ఇంటి బిడ్డగా మేడం ముందుకు తీసుకురావాలి. అభి, సౌందర్య ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టిన వాళ్ళు. భ్రమలు భయాలతో మళ్ళీ వాళ్ళని దూరం చేసి తప్పు చేయకూడదు. గణి పొరపాటు పడుతున్నాడు, కానీ మేడం చెప్పిందంటే ఆలోచిస్తాడు. భవానీ, అభిని ఎన్ని రకాలుగా రెచ్చగొట్టాలని చూసినా తను నమ్మడం లేదు. సౌందర్యం మీద ఎంత ప్రేముందో తను చెప్పే మాటల్లోనే కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో అభిని దూరంగా ఉంచగలమా? చేయబోయే పని అనుమానంతో మొదలు పెట్టకూడదు, నమ్మకంతో చేయాలి. చేసేది తప్పు అని తెలిసినా జరుగుతుంది అనుకొని చేయాలి. అభిని దూరంగా ఉంచగలమా అని నువ్వు అడిగావు. ఉంచగలమా అంటే ఉంచలేము, ఉంచి తీరుతాము అనుకోవాలి. వాడు సింహం లాంటోడు. వాడికి అభిమానం ఎక్కువ. ఆ అభిమానంపై దెబ్బ కొట్టాలి. ఆ అభిమానాన్ని రెచ్చగొట్టాలి. ఏమంటున్నావు భవానీ? అవును చైత్ర, సింహానికి ఓ మంచి గుణం ఉంటుంది. అదేంటో తెలుసా? అది ఏ పని చేసినా శ్రద్ధతో, ఏకాగ్రతతో నిండిన దీక్షతో చేస్తుంది. ఇవన్నీ అభిలో పుష్కలంగా కనిపిస్తున్నాయి. వాడొక పని మొదలెట్టాడు అంటే దాని అంతు చూడకుండా వదలడు. అందుకే అఖిలక్కపైకి వాణ్ణి ఉసిగొల్పాలి. సౌందర్య గురించి వాడితో ఏం మాట్లాడినా ప్రయోజనం ఉండదు. ఇప్పుడు గుర్తొస్తోంది చైత్ర. ఏంటిది? దొంగ గురించి వెతుకుతున్న క్రమంలో 3D యానిమేటర్ పెదబాబు లాంటి బొమ్మను గీశాడు. అంటే భవానీ, ఇక్కడేదో తప్పు జరిగింది. అభి అలాంటి వాడు కాదు. మంచి చేయడం తప్ప చెడు చేయడం అస్సలు తెలియదు తనకి. మనం తప్పు చెయ్యాలని అనుకున్నప్పుడు, తప్పుగా చిత్రీకరించాలనుకున్నప్పుడు మంచి గురించి మాట్లాడకపోవడమే మంచిది. వాడి మంచితనంపై మనం ఎలాంటి రంగు రుద్దుతున్నాం అనేదే ముఖ్యం. ఈ కుటుంబం వాణ్ణి దొంగని చేసింది అనే విషయం వాడికి తెలిసేలా చెయ్యాలి. అఖిలక్కపై అక్కసు పెంచుకునేలా చెయ్యాలి. చేస్తాను. బానీ, ఇక్కడున్నారా? అక్కడ గ్రానీ ఎంత టెన్షన్ పడుతుందో తెలుసా? ఆ టెన్షన్తో అరుస్తుంది. మీకు వినిపించడం లేదా? ఏమైంది క్రిష్?
ఏమైందని మెల్లగా అడుగుతావేంటి భవాని? వాడు గ్రానీతో ఛాలెంజ్ చేశాడు. వాడంటే ఆ దొంగ వాడు మళ్ళీ గ్రానీకి ఫోన్ చేసి నీ డబ్బు కొల్లగొడతానని, దమ్ముంటే ఆపుకోమని రెచ్చగొడుతూ సవాల్ విసిరాడంట. అవే గుర్తు చేసుకుంటూ గ్రానీ టెన్షన్ పడుతుంది. అంత టెన్షన్ పడేలా ఏమన్నాడు క్రిష్? ప్లీజు టైంతో సహా చెప్పి ఛాలెంజ్ చేశాడు. గ్రానీ తట్టుకోలేకపోతుంది. క్రిష్, ఈ విషయాలన్నీ మీకెందుకు? పెద్దవాళ్ళ నేను అక్క ఉన్నాం కదా, మేం చూసుకుంటాం. చైత్ర, క్రిష్ని చూసుకో. ఏం మాట్లాడుతున్నావు భవాని? నన్ను చూసుకోవడం ఏంటి? అవతల గ్రానీ. అక్క దగ్గరికి నేను వెళ్తాను కదా. ఈ వయసులో ఇలాంటి విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకూడదు. చైత్ర, చెప్పు క్రిష్కి, మీరిక్కడే ఉండండి, నేను అక్క దగ్గరికి వెళ్ళొస్తాను. ఎవరా నువ్వు? నన్ను నన్ను ఇంత ఇరిటేట్ చేస్తున్నా? సిటీలోనే ఎవరు లేనట్టు ఏరుకోరి నాతో పెట్టుకుంటావా? ఒక్కసారి ఏమరపాటుగా ఉన్నానని ప్రతిసారి నన్ను గెలవాలని విర్రవీగుతున్నావు. ఇన్ని రోజులు నువ్వు ఎవరో తెలియకుండా జాగ్రత్త పడ్డావు. నాతో దాగుడు ముద్రాడుతూ గెలిచానని విర్రవీగుతున్నావు. నువ్వు ఎవరో తెలిసాక నీ దాగుడు ముద్రకి చెక్ పెడతాను. ఈ ఘట్టమనేని అఖిలాండేశ్వరి పేరు పలకడానికే గుండెల్లో దమ్ముండాలి. నాతో ఛాలెంజ్ చేయడానికి తెగించావు అంటే నువ్వు ఎంత గుండెలు తీసిన బంటువో నేను ఊహించగలను. ఈ అఖిల అంచనాలకు అందరి అంశమే ఈ భూమి మీద లేదురా. ఆఫ్టర్ ఆల్ నువ్వొక పిల్లకాకివి. నాతో ఎందుకు ఢీ కొట్టారా అని నువ్వు బ్రతికినంత కాలం బాధపడేలా చేస్తాను. నేనేంటో చూపిస్తానురా. మేడం, మనల్ని మోసం చేసి డబ్బు కొట్టేసిన వాడెవడో మీకు తెలిసిందా? శేఖర్, నిన్ను నమ్మి నీకు పని అప్పచెప్తే నువ్విలా చేస్తావనుకోలేదు. నా నమ్మకాన్ని వమ్ము చేస్తావని ఊహించను కూడా లేదు. మేడం, అది 3D యానిమేటర్ నీకు వాడి ఫోటో ఇస్తే వాడిని పట్టుకోవడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? క్షమించండి మేడం, నా వల్ల పెద్ద తప్పు జరిగింది. ఏం మాట్లాడుతున్నావు శేఖర్? వాడెవడో తప్పు చేసిన వాడిని పట్టుకోకుండా తప్పించాలని చూస్తే అది నేరం అవుతుంది శేఖర్. మేడం, మీకోసం ప్రాణమైనా ఇస్తాను. మీకు అన్యాయం జరగకూడదనే అతను ఎవరు అనేది మీకు చెప్పలేకపోతున్నాను. అతన్ని మీ ముందు ఎలా నిలబెట్టాలో అర్థం కాక మీ వద్ద విషయం దాచాను. క్షమించండి మేడం. అదే ఇప్పుడు సౌందర్య విషయంలో శాపంలా మారింది. తొందరపడ్డాను మేడం. ఏం మాట్లాడుతున్నా? నేను అడుగుతున్నది దేని గురించి? నువ్వు చెప్తున్నది దేని గురించి? ఆ వ్యక్తిని దొంగలా భావించి ఇంటికి తీసుకురావడం కంటే అతన్ని ఈ ఇంటికి తీసుకురావడం ముఖ్యం. అతను ఈ ఇంటికి చాలా అవసరం మేడం. నేను ఆలోచిస్తూ సమయం వృధా చేస్తూ ఆలస్యం చేశాను. క్షమించండి మేడం, నేను తప్పు చేశాను. తప్పు చేసిన వాడివి నోరు మూసుకునుండక
ఇప్పుడేంటయ్యా ఓ తప్పు చేశానని గింజుకుంటున్నావు? వాడెవడో గీసిన 4 పిచ్చి గీతలు పట్టుకొని అక్కని బాధ పెడతావా? భవానీ, ఏం మాట్లాడుతున్నావు? క్షమించక్క. శేఖర్, నేను అడుగుతున్నది వాడు ఎవడు అని. నువ్వు సౌందర్య జీవితంలో పొరపాటు జరిగింది అని నాకు చెప్తున్నా. అసలు ఏం మాట్లాడుతున్నావు ఆలోచించావా? సౌందర్య నా పార్వతి ప్రతిరూపం. నేను ప్రాణాలతో ఉండగా మళ్ళీ నా పార్వతి జీవితంలో పొరపాటు జరగనివ్వను. అవును మేడం, నా వల్ల మీరు పొరపాటు చేసేలా జరిగింది. నన్ను మన్నించండి. నిజం తెలిస్తే మీరు నన్ను క్షమించరు మేడం. ఏంటా నిజం శేఖర్? నిర్భయంగా చెప్పు. ఈ ఇంటి యువరాజు పార్వతిని ప్రేమించిన దేవాస మళ్ళీ పుట్టాడు మేడం. ఈ విషయం మీకు తెలియక క్రిస్తో నిశ్చితార్థం కోసం గనికి మాటిచ్చారు. ఇదంతా నేను నిజం మీకు చెప్పనందుకే జరిగింది. ఏంటి శేఖర్ నువ్వు అనేది? నా- 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 నా పెద్ద నా- నా పెద్ద బాబు నా పెద్ద బాబు మళ్ళీ పుట్టాడా? నువ్వు చూసావా? నువ్వు చూసావా? అవును మేడం, దేవాసార్ ప్రేమ కోసం మళ్ళీ పుట్టారు. వెతికి మీ ముందు నిలబెట్టాలని ఆశపడ్డాను. కానీ మీరింత తొందరగా సౌందర్య జీవితం గురించి నిర్ణయం తీసుకుంటారనుకోలేదు. మీరు వాళ్ళ కోసం ఇన్నేళ్లు ఎదురు చూశారు. వాళ్ళు మళ్ళీ వస్తారన్న నమ్మకంతో ఉన్నారు మేడం. మీ నమ్మకం నిజమైంది మేడం. పార్వతితో పాటు దేవాసార్ కూడా మళ్ళీ పుట్టారు మేడం. ఇదిగోండి మేడం, చూడండి మేడం. పెద్ద బాబు నా పెద్ద బాబు మళ్ళీ పుట్టాడు. ఈ అమ్మ కోసం వచ్చాడా? అవును మేడం, మనం వెతుకుతున్న వ్యక్తి మన దేవాస, ఈ ఇంటి యువరాజు మేడం. శేఖర్, పిచ్చి పట్టినట్టు మాట్లాడుకో. ఆ యానిమేటర్ ఈ ఇంటి గోడలకు ఉన్న పెదబాబు ఫోటో చూసి ఏదో 4 గీతలు గీసి ఆ రూపానికి దగ్గరగా ఇస్తే దాన్ని పట్టుకుని ఏదో చెప్పి అక్క మనసును ఎందుకు బాధ పెడతావు? పెదబాబు నిజంగా ఉంటే ఈ ఇంటికి ఇబ్బంది కలిగించడు. అయినా ఆ దొంగ వెదవని పట్టుకుని పెదబాబు అంటావు. నీకేమైనా మతిపోయిందా? వాడు డబ్బుల కోసం గీసిన బొమ్మల్ని పట్టుకుని నీ ఇష్టం వచ్చినట్లు ఊహిస్తున్నావు. ఇలాంటివి చెప్పేటప్పుడు వెనక ముందు ఆలోచించవా? అతన్ని దొంగలా కాకుండా ఈ ఇల్లు మెచ్చిన యువరాజులా అతన్ని మేడ ముందు నిలబెడదామని ప్రయత్నించాను. కానీ ఇంకా టైం రాలేదనుకుంటా. నేను చేరుకునేసరికి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏంటి శేఖర్ నువ్వనేది? అవును మేడం, యానిమేటర్ ఈ బొమ్మ ఇవ్వగానే దీన్ని కాపీలు తీసి బయట చాలా చోట్ల పంచాను. అతన్ని చూసి ఒక అతను అడ్రస్ చెప్తే వెతుకుతూ ఆశ్రమానికి వెళ్ళాను. అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయాడని ఆశ్రమం వాడని చెప్పాడు మేడం.
అంటే నా కొడుకు ఈ ఇంటి యువరాజుతోనా? ఇప్పుడు నాకు ఆ బాధ లేదు. ఈ ఇంటికి ఎప్పటికీ ఓటమి లేదు. కానీ శేఖర్, పెద్దబాబు ఎందుకు ఈ ఇంటి మీద నా మీద ద్వేషం పెంచుకున్నాడు? తను ఎక్కడున్నాడో దొరికితే ఈ అపార్థాలన్నింటినీ పోగొట్టి మీ ముందుకు దేవాసాన్ని తీసుకురావాలనుకున్నాను మేడం. కానీ ఈలోపే మీరిక్కడ క్రిష్ బాబు సౌందర్యాల నిశ్చితార్థానికి మాటిచ్చేశారు మేడం. ఇక దొంగ ఎవరని వెతకడం లేదు. ప్రేమ కోసం మళ్లీ పుట్టిన వాళ్ళిద్దరినీ కలిపి కట్టమనేని అఖిలాండేశ్వరి గారు ఎప్పుడూ పొరపాటు చేయరు అనేట్టు మీ ఇన్నాళ్ల కలను నిజం చేయండి మేడం. ఈ ఒక్కసారికి మమ్మల్ని మన్నించి పెద్ద మనసుతో మీ మాట వెనక్కి తీసుకోండి మేడం. శేఖర్, ఇక ఈ ఇంట్లో అక్కకి ఏం చేయాలో చెప్పేవాళ్ళు లేరు. తన నిర్ణయాన్ని తప్పు పట్టే ధైర్యం చేయకు. నిజమే మేడం, ఇది ఓ నిర్భాగ్యుడి అభ్యర్థన. గుడికి వెళితే ఆ దేవుణ్ణి వరాలు కోరినట్టు ఈ ఇంటి ఇలవేలుపు ఈ అమ్మ. అందుకే ఈ ఇంటి దేవతను అర్థిస్తున్నాను. నా వల్ల జరిగిన తప్పుకి ఈ ఇంటి దీపాలు ఆరిపోకూడదు. ప్రేమ కోసమే పుట్టిన వాళ్ళు ఆ ప్రేమకే దూరం అయితే వాళ్ళు మనకి దక్కరు మేడం. దేవాసారు ఉన్నారని తెలుసుకోవడం, పార్వతిని ఆయనకి దూరం చేయడం. శేఖర్, ఘట్టమనేని అఖిలాండేశ్వరి మాట ఇస్తే ప్రాణం పోయినా సరే మాట వెనక్కి తీసుకోదు. సౌందర్యని ఈ ఇంటి కోడల్ని చేస్తానని మాట ఇచ్చాను. నిశ్చితార్థానికి ముహూర్తము నిర్ణయించాను. అందులో ఏ మార్పు ఉండదు. కానీ ఈ నిశ్చితార్థపు ముహూర్తంలోపు నా పెదబాబు ప్రతిరూపంలో ఉన్న మా ఇంటి యువరాజు ఈ ఇంట్లో అడుగు పెట్టాలి. మేడం, మీరనేది? అవును శేఖర్, తను ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఈ గడపలో అడుగు పెట్టాలి. ఈ ఇంటి యువరాజులాగా, ఘట్టమనేని దేవేంద్ర భూపతి రాజావారిలా మళ్ళీ అడుగు పెట్టాలి.